ఈరోజు చక్కెర పార చేస్తాను. ఒక కప్పు మైదాపిండి, ఒక కప్పు గోధుమ పిండి. మైదాపిండి స్కిప్ అయిపోయింది. అలాగే చక్కెర మనం ఎంత తీసుకుంటామో అంత చక్కెర పొడి, హాఫ్ కప్పు చక్కెర తీసుకుంటాను. 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. 2 స్పూన్ బొంబాయి రవ్వ సన్నది, చిటికెడు ఉప్పు, అన్నిటిని వేసి కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నాక నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. అరకప్పు వరకు వేసుకోవాలి. నేను ఇలాగే వేస్తాను. నెయ్యి అంతా దీన్ని పిండికి అంతా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. పిండిని ముద్ద చేస్తే ఇలా రావాలి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు వేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు చక్కెర వేసాం కాబట్టి పొడి లూజ్ అవుతూ ఉంటుంది. అందుకని చూసుకొని కొంచెం వేసుకోవాలి. గట్టిగా కలుపుకోవాలి. పెద్దగా కలుపుకోకూడదు. చక్కెర పార రాదు సరిగ్గా. సరిపోయింది. నీళ్ళు కొంచెమే పట్టినాయి నీళ్ళు. ఎందుకంటే మనం చక్కెర పొడి వేసాం కాబట్టి లూజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్. అందుకని చూసి వేసుకోవాలి. మళ్ళీ లూజ్ అయితే మళ్ళీ ఇబ్బంది. ఇలా కలుపుకొని 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత దీనికి నెయ్యి రాసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం చపాతీ పిండి కలుపుకోవాలి. రౌండ్ షేప్లో రానివ్వాలి ఫ్రెండ్స్. రౌండ్ వచ్చేసినాక ఇలాగ మర్చుకోవాలి. 2-3 సార్లు ఇలాగే చేసుకొని ఇప్పుడు మనం చక్కెర పారని చేసుకున్నాం. ఎందుకంటే పొరగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంత 1/2 ఇంచ్ వరకు మందంగా రావాలి. ఇప్పుడు మనం కట్ చేసుకొని మీ దగ్గర పిజ్జా కట్టర్తో నైఫ్ ఉంటే నైఫ్తో ఇలా అన్నిటిని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత మందంగా వచ్చిందో. ఎంత మందంగా వస్తే చక్కెర పార అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రెష్ చక్కెర వేసాను, రెడీ అవుతుంది. కొంచెం ఇంకా కలర్స్ చేంజ్ అవ్వాలి. ఈ కలర్లో రావాలి. చూసారా ఇలా స్టోన్ వస్తున్నాయి. చూడండి, చాలా బాగున్నాయి ఫ్రెండ్. చక్కెర పార మీరు కూడా ట్రై చేయండి. వెళ్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి ఫ్రెండ్. బాయ్.